హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? మీ కుటుంబాలు అంతా చల్లగా హ్యాపీగా పిల్లా పాపలతో అందరూ బాగుండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, చాలామంది ఇళ్లల్లో అంటే కుటుంబాల్లో భార్యాభర్తలు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దేనికి? పని ఉందా, పని లేదా? అంటే ఈ టాపిక్ గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, నిన్న నేను బేరానికి వెళ్ళినప్పుడు నా బేరంలో కొంతమంది కొంతమంది కాదు, కస్టమర్ కాస్త బాధతో కూర్చొని ఉన్నారు. నన్ను ఎట్ట అంకులు అని అడిగారు. అంటే ఏ విషయం గురించి అంటే, ఏంటమ్మా ఇదివరకు బాగానే కొనేదాన్ని, ఇప్పుడు కొంటలేదు ఏదంటే, అంకులు ఏం లేదు అంకులు అది ఇది అని చెప్పి కాస్త ఏదేదో మాట్లాడుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పండి అది అని అడిగితే విషయం అడిగాను. మొహోటం లాగిన అడిగితే విషయం చెప్పింది. అంకుల్ ఇది పరిస్థితి, పనికైతే వెళ్తాడు కానీ శుభ్రంగా, కానీ మొత్తం తాగేస్తాడు అంకులు, ఇది పరిస్థితి, నా జీవితం మరి తారుమారుగా ఉంది. మరి పిల్లలు చూస్తే చిన్నపిల్లలు, ఈయనేమో తాగేసి తిరుగుతున్నాడు, అసలు ఇల్లు వాకిలు ఏం పట్టించుకోడు, ఇది పరిస్థితి అన్నాడు. అదేంటమ్మా మీ ఆయన నాకు తెలిసి ఆటో కదా వేసేది అన్నాను నేను. అని నాకు అనిపించింది. ఆటో ఆటో తోలుతున్నావు అనుకున్నాను నేను. కాదు కాదు, పలానా కొంచెం మంచి జాబే చెప్పింది. అయితే ఎంత జాబ్ చెప్పినా ఏదో అంటారు చూసావా, అల్లుల నోట్లో సనే అని చెప్పేసి, మరి పిల్ల పరిస్థితి ఏమో దారుణంగా ఉంది. మరి ఏంటమ్మా మరి దీనికి ఏంటి సొల్యూషన్, ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఏం చేసేది ఏముంది అంకులు, నేను బయటకు పనికి వెళ్ళాల్సి వస్తుంది. బయటకు వెళ్ళి పని చేస్తే నాకు రోజుకి 200 ఇస్తున్నారు. 200 రూపాయలు మా ఇంట్లోకి ఏం సరిపోతాయి తింటాకి ఆటికి మా పిల్లలకి. ఈయన రూపాయి అసలు మొత్తం తాగేసే వచ్చేస్తాడు, ఏం ఉండదు, ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇవ్వడు. మరి పరిస్థితి ఏంటమ్మా అన్న. చేసేది ఏం లేదు అంకులు, కాగా అస్వస్థంగా ఇది బతుకుతున్నాం, ఈ బతుకులు ఇట్టాగా ఉన్నాయి మాయి, ఇంత దుర్భరంగా ఉన్నాయి అంటే, మీ ఇంట్లో పనికి వెళ్తున్నావు కదా అంకుల్, మీ ఇంట్లో ఆవిడ్ని మీరు ఎలాగే చూస్తారా? లేదేమ్మా మాకు అలాంటివి అయితే ఏం లేవు, మేము సంతోషంగా హ్యాపీగానే ఉంటాను. నేను బండి వేయాల్సిందే, అంటే వ్యాపారం చేయాల్సిందే, చేస్తాను. నేను వ్యాపారం చేస్తానే కదా నా ఇల్లు వెళ్ళేది. మరి ఇది పరిస్థితి, మేము వ్యాపారం చేసుకుంటున్నాను, బాగానే ఉన్నాను, మాకు ఏం లేదు. అవసరం వస్తే ఇంట్లో నేను కర్రీస్ కూడా వంట కూడా చేస్తా ఉంటాను, సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది ఇందులో. కొన్ని కర్రీస్ అంటే నాన్ వెజ్ మొత్తం నేనే చేసుకుంటానండి, ఉన్నమాట చెప్తున్నా కదా. మా ఆవిడ మొత్తం మొత్తం ఉల్లిపాయ కానీ టమాటాలు కానీ మసాలా అన్ని రెడీ చేసి పక్కన పెట్టిద్ది. నాన్ వెజ్ అన్ని నేనే చేసుకుంటాను. అంటే రొయ్యలు, చేపలు, దమ్ బిర్యానీ, పలావ్ కానీ, చికెన్ కర్రీ కానీ అన్నీ నేనే చేసుకుంటానండి. చాలా వరకు నేనే చేసుకుంటాను. మొత్తం కట్ చేసి రెడీ చేసి పక్కన పెట్టిద్ది అంతే. ఏంటంటే ఇక్కడ అండర్స్టాండింగ్ ఏంటంటే, భార్యాభర్తలు అన్న తర్వాత నువ్వు ఎంత తెచ్చావు, నువ్వు తెచ్చింది ఏంటి, నువ్వు తెచ్చేది ఇంట్లో సరిపోద్దా, నువ్వు తెచ్చింది తెచ్చావులే కానీ అది ఇది అని చెప్పేసి ఎగతాలు చేయకూడదండి. అర్థం చేసుకోండి. కొంతమంది ఇటు ఉంటాయి, కొంతమంది అటు ఉన్నారు. కొంతమంది జీవితాలు ఏంటంటే, మనం సపరేట్ కాపురం పెట్టేసేసి సపరేట్కి వెళ్ళిపోతే మనం హ్యాపీగా బతికేసి సంతోషంగా బతికేస్తామని చాలా మంది అనుకుంటారు. మీరు బయటికి వెళ్ళి హ్యాపీగా బతికేస్తామని మీరు అనుకుంటారా? వచ్చే డబ్బులతో మీరు అనుకుంటారే కానీ, పెద్దలతో ఉంటే, అత్తమామలతో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ జరిగే విషయాలు ఏంటంటే, అత్తగా పడితే కోడలకు పడదు, అత్త కోడలు ఇద్దరు ఏదో కీచులాట ఉంటా ఉంటుంది, పిల్లి ఎలక మీద ఏదేదో అన్నట్టుగా అనమాట. కొంతమంది ఇళ్లలో అట్టా ఉండదు. అత్తగారు బాగానే ఉంటారు, మామగారు బాగానే ఉంటారు, కోడలు గారు బాగానే ఉంటారు, అబ్బాయి బాగాడు. కొన్ని ఇళ్లలో ఏదో ఫాల్ట్ కనబడుతూనే ఉంటుంది. కొన్ని వీళ్ళందరూ ఒక్కళ్ళు తేడా వస్తూనే ఉంటారు. ఈ సమస్య వల్ల ఏంటంటే, వీళ్ళు మన మాట మనకి ఇంట్లో వీళ్ళ వల్ల మనకి చికాగ్గా ఉంది, సమస్యగా ఉంది, ఏదో అని చెప్తే నేను చెయ్యాలా అని చెప్పేసి వీళ్ళు బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళిన తర్వాత మన సొంత పెత్తనం కాబట్టి కొన్ని కొన్ని సమస్యలు కూడా ఎదురైపోతాయి. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ టాపిక్ గురించి ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇక్కడ కేవలం జరిగింది కూడా ఇదే. కొంతమంది భర్త సంపాదిస్తే అతను సంపాదించిందంతా నాకే కావాలి ఆశ. మరి తప్పదు, ఎందుకంటే మరి భార్య భర్తనే కదా అడిగేది, ఇంకెవరిని అడుగుతుంది? ఉంటుంది, ఆమెకి కోరిక ఉంటుంది, నా భర్త సంపాదించి నేనే తినాలి, నాకే ఉండాలని చెప్పి ఉండొచ్చు. దాంతోపాటు మరి తల్లిదండ్రులు కూడా, మరి అతనుకున్న తల్లిదండ్రులను కూడా చూడాలిగా. ఏమంటే కనీ పెంచేసి వదిలేస్తే సరిపోద్దా? మరి అలాగా ఇళ్లలో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, చాలా మంది నరకం పడుతున్నారు. భర్త అంటే మాట విన్నాడు అనుకోండి, భార్య వినదు, భార్య వింటే భర్త నిండదు.
ఎప్పుడు గొడవలు కొట్లాట్లు, వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటుంటే ఒకళ్ళ పిల్లలు ఉంటే ఆ పిల్లలు చూసి వీళ్ళని చూసి మళ్ళీ సగం నేర్చుకుంటారు. ఏదో తలకాయ నొప్పి. కొంతమంది అయితే తెచ్చిన సంపాదన అంతా తాగేస్తూ ఉంటారు, వ్యసనాలకి ఖర్చు పెడతా ఉంటారు. అటువంటి వాళ్ళు మీరు మార్చడానికి ట్రై చేయండి. అలా అడిక్ట్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు కావాలని చెప్పి చేస్తారంటారా? కాదే, ఏదో మార్పు, ఎక్కడో ఏదో జరిగింది, ఏం జరిగిందో తెలియదు, లేకపోతే దానికి ఎలా వ్యసనం అయ్యారు, ఎందుకు అయ్యారు, అలా మార్చడానికి చూడండి. స్టార్టింగ్ నుంచి ఆయన పుట్టిన నుంచి తాగేస్తూనే ఉంటారా? కాదు కదా, మార్చడానికి ట్రై చేయండి. ఏదేదో ఉంటాయి, కారణాలు ఉంటాయి. కొంతమంది తొందరగా రికవర్ అవుతారు, మారతారు, కొంతమంది మారరు. అర్థం చేసుకోండి. మీరే కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చి చేతికి అయ్యా నువ్వు అటు వెళ్ళరా అని మీరే అంటుంటే ఇంకా అలా అలవాటు పడిపోతే వాళ్ళు ఇక పని చేస్తారా? చేయలేరుగా. ఎవరు చేస్తారండి? ఎవరు చేయరు. కుటుంబంలో ఏదైనా ఏంటంటే భార్యాభర్తలు హ్యాపీగా సంతోషంగా బతకాలంటే భర్త మాత్రం బయటికి వెళ్ళి పని చేసుకోవాలి. లేదు, కొంతమంది ఇద్దరు పని చేసుకొని సరిపోట్ల, ఇద్దరు పని చేసుకుంటారు, భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకుంటారు, మళ్ళీ ఇంక ఎక్స్ట్రా పని అయిపోద్ది. భార్య బయటికి వెళ్ళి పని చేసిద్ది, మళ్ళీ ఇంటికి రావాలి, బట్ట ఉతుక్కోవాలి, ఈ గిన్నెలో కడుక్కోవాలి, మరి అన్నం కూరలు వండుకోవాలి, మళ్ళీ ఎక్స్ట్రా పని అయిపోయిందిగా. ఆ పని చేస్తారు, మళ్ళీ ఇది ఒక పనిగా ఎంత డబల్ పని అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంత పని చేసి వచ్చిన వాళ్ళకి మీరు కూడా భార్య అన్న తర్వాత మీరు గౌరవం ఇవ్వండి. రూపాయి తెస్తుంది కాబట్టి. డబ్బు ముఖ్యం కాదు, రూపాయి తెస్తుంది కాబట్టి నీ ఇంటికే కదా. ఎవరి వాళ్ళే ఉండవుగా, ఎవరి వాళ్ళే అనుకో ఇంకా అదొక గొడవ. నేను సంపాదించిన డబ్బులు నాకే ఉంటాయి, నువ్వు సంపాదించే డబ్బులు నీకే అన్నట్టుగా. అంటే భర్త తెచ్చిన సంపాదన మొత్తం కుటుంబానికి పెట్టాలి, భార్య తెచ్చిన సంపాదన మాత్రం ఈ నాయ అంటే అట్ట కుదరదు కదా. మీరిద్దరూ ఏకంగా ఉండి కలుసుకొని చక్కగా కూర్చొని మాట్లాడుకొని మన ఇద్దరు సంపాదన కాస్త డిపాజిట్ చేద్దాం, కాస్త దాచుకుందాం అని చెప్పేసి ఉండాలి. మీరిద్దరిలో అన్యోన్యత తేడా వచ్చి కొట్టుకొని గోలగోలు చేస్తుంటే ఉపయోగాలు ఉండవు, ఏముండవు. ఒకటే ఫ్రెండ్స్, మరి ఆ అమ్మాయి ఆ రకంగా నేను బేరంకి వెళ్ళిన తర్వాత అంత ఇదిగా ఇబ్బంది పడుతుందంటే ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఒక 200 రూపాయల కోసం పొద్దున్న వెళ్ళి సాయంకాలం దాకా పనిచేసి రావడంటే ఆ 200 రూపాయలు సరిపోతాయండి? నిజం చెప్పండి. ఎలా లాక్కొస్తుంది ఇల్లు చెప్పండి. ఇటు కొంతమంది భార్యలు బాగుంటే కొంతమంది భర్తలు బాగుంటారు, భర్తలు బాగుంటే భార్యలు బాగుంటారు, వీళ్ళిద్దరు బాగుంటే అత్తమామలు బాగుంటారు. ఏదో సమస్య ఏదో ఒకటి వచ్చేసిద్ది. మనకు తలకాయ నొప్పి అనమాట. మన సంపాదనలేమో అంతంత మాత్రాన సరిపోవు, ఆలోచనలు ఎక్కడికో ఉంటాయి, మన పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి. కొంతమందికి అసలు ఆలోచనే ఉండదు. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎవరిని అపార్థంగా మాట్లాడతలా, కుటుంబంలో జరిగేవి మాత్రమే నేను చెప్తున్నాను. చాలా వరకు మీరు ఎవరైనా సరే భార్యాభర్తలుగా కొత్తగా పెళ్ళయ్యి సపరేట్ కాపురాన్గా బయటికి వెళ్ళగలిగితే, అంటే వెళితే ఈ రకంగా సమస్యలు మొదలవుతాయి. అర్థం చేసుకొని పెద్దవారితో ఉండడమే శ్రేయస్కరం అని చెప్పి, మంచిదని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే చెప్పింది వినండి. అత్తయ్య గారు మీరు ఎట్లా చెప్తాను అట్లా చెప్పొద్దు, మీరేం చెప్పక్కర్లా, మీరు కూర్చోండి, నేను మొత్తం నేనే పని చేసుకుని అనే వాళ్ళు ఉన్నారు. అంత కష్టపడి పని చేసినా సరే ఏంటంటే నువ్వు పని చేసింది అని చెప్పేసి అలాంటి అత్తగా తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు చేసే పని కూడా ఒక పనేనా, ఊరికనే చేసావా, అది చేసావా అని చెప్పి ఏదో సూటిపోటు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇలాంటి అపార్థాలు ఏం చేసుకోకుండా మీ కుటుంబాన్ని మీరు చక్కగా హ్యాపీగా సంతోషంగా ఎట్టా లాక్కొస్తారని చెప్పేది మీ మనసులుగా వదిలేస్తున్నా. ప్రతి ఆడపిల్లకే ఉంటుందండి, హాయిగా ఉండాలి, చక్కగా ఉండాలి, హ్యాపీ జీవితాన్ని లీడ్ చేసుకోవాలి, సంతోషంగా ఉండాలని చెప్పేసి చాలా మంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకునే ముందు కోరుకుంటారు, మనసులో అనుకుంటారు. కానీ వాళ్ళు ఒకటి అనుకుంటారు, ఇక్కడ ఒకటి జరిగిద్ది. పాప వాళ్ళు ఎంతో ఆశ మీద వస్తారు. ఫలానా భర్త చేసుకుంటే, నా భర్తను చేసుకుంటే నేను ఇలాగ ఉండాలి అనుకుంటారు, అనుకొని వస్తారు. కానీ అక్కడ అన్ని జరగవు. వీళ్ళు కోరుకున్నది ఒకటి, వీళ్ళు అనుకున్నది ఒకటి, కానీ ఇక్కడ జరిగేవి రెండు. అనుకున్న దానికి దీనికి అసలు ఏది మ్యాచ్ అవ్వదు, మొత్తం తలకిందలైపోద్ది. అంతా దైవాధీనం, మనం ఏం చేయలేం. రాత ఎట్టా ఉంటే అట్టాగైద్ది, ఆ గీతలో మనకి ఎట్టా ఉంటే అట్టా అయింది. అదృష్టం, లక్ అనేది ఏ మనిషికి ఎట్టా ఉంటుందో తెలియదండి. సరే ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎవరిని నేను ఒప్పించడానికి ఇలా మాట్లాడలేదు. చాలా వరకు మన కుటుంబాలు ఇలాగే జరుగుతున్నాయి, అర్థం చేసుకోండి. మీరు ఎవరైనా సరే భార్యాభర్తగా కీచులు ఆడుకోకుండా, కొట్లాడకుండా, పిల్లల ముందు గొడవ చేయకుండా హ్యాపీగా సంతోషంగా వచ్చిన డబ్బుతో మీకు రూపాయి రాని, 10 రూపాయలు రాని, ఎంతన్నా రాని, ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఇంట్లో సరుకులు వేసుకొని ఏమేమి కావాలో తెచ్చుకొని హాయిగా కూర్చొని భోజనం చేసి హ్యాపీగా సంతోషంగా లీడ్ చేయాలి జీవితం అంటే. నువ్వు తెచ్చింది ఏంటని చెప్పి భర్తను మీరు అనబాకండి.
అలా అని చెప్పి ఆమెదో అని చెప్పేసి మీరు కూడా ఏం గొడవ చేయబాకండి ఫ్రెండ్స్. మరి మీరు అందరూ అన్యోన్యంగా ఉంటారని చెప్పి, హ్యాపీగా సంతోషంగా ఉంటారని, పెద్దల మాట కూడా కొంచెం గౌరవించి, వాళ్ళు చెప్పిన మాటలు మనకి, వాళ్ళు మాట్లాడే మాటలు చాలా వరకు మనకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకంటే ముందున్నారు కాబట్టి, వాళ్ళు అన్ని అనుభవించారు కాబట్టి అనుభవాలు మనకు చాలా ఉంటాయి, చాలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా సరే ఈ విధంగా ఇబ్బంది పెడితే మా వెంకట్రావు బ్లాగ్స్ చూసి హ్యాపీగా సంతోషంగా కీచులు ఆడుకోకుండా ఉంటారని చెప్పి నా మనవి. మరి ఈ కంటెంట్ ఎందుకు వచ్చిందంటే, నేను బేరం మీద తగిలిన ఒక ఆవిడ లేదా బాధ నాకు చాలా బాధాకరంగా అనిపించింది, అందుకే నేను మాట్లాడగలిగాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఉంటే ఇలాంటి పనులకు కొంచెం వ్యసనాలకి దూరంగా ఉండి మీ కుటుంబాలని కాపాడుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్. మరి కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని మన సబ్స్క్రైబర్స్ అందరూ కాస్త లైక్ చేస్తారని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే, నాకు లైక్స్ కొంచెం తగ్గుతున్నాయి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మీ కామెంట్స్ దూరంలో నాకు చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. మరి మీరందరూ జీవితాలు బాగుండాలని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ తర్వాత నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అంతవరకు సీ యూ నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.